మోసం జరిగిందనే ఇదైతే అందరిలో ఉంది, మీరేమంటారు? తక్కువ సీట్లు కాదు, ఓడిపోవడం కాదు, మోసం జరిగింది. ఈవీలు మార్చేసినారు. ఈవీలు మార్చేసి కనీసం 3% వచ్చే జగన్మోహన్ రెడ్డికి 3% ఉంది హోదా, కానీ మోసం చేసినారు. మోసం చేసి ఈవీలు మార్చేసి జగన్మోహన్ రెడ్డి ప్యాన్ గుర్తులవన్నీ మొత్తం అని లేకోకుండా నాశనం చేసేసి. ఎవరి పని అండి ఇదంతా? ఈ పని చేయించిండేది పురంధేశ్వరే. అంటే బీజేపీ హయాంలో జరిగిందంటారా? ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత చాలా హామీలు ఇచ్చారు, అని నెరవేరుస్తాడని నమ్మకం ఉందా? ఏం నెరవేరుస్తాడు? ముందు ఇంటింటి కలెక్టివ్ వేస్తానని 2014 గెలిచి ఇచ్చినాడా? చెప్పండి సార్ మీరు. ఇప్పుడు ఇచ్చాడా? ఓకే ఓకే, అదే ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా చాలా, అంటే మీకు 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, నెక్స్ట్ బస్సులో ఫ్రీ అన్నాడు, వీటిలో ఒకటి కాకపోయినా ఒకటి నెరవేరుస్తాడా అట్లీస్ట్ ఈసారి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడు అంతా కుయుక్తి రాజకీయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. మొత్తానికి ఈ 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా ఉంటుంది? ఎక్కడ చూసినా అన్ని వైఎస్ఆర్ఎల్ మీద గలాట్లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? అంటే కొత్తగా వచ్చింది ప్రభుత్వం, మీకు ఎలా అనిపిస్తుంది? పాత ప్రభుత్వమే బాగున్నాయి. సంక్షేమ పథకాలు, నవరత్నాలు, బలహీన వర్గాలు అందరూ కూడా లబ్ధిపడుతున్నారు. అమ్మఒడిని, రైతు భరోసా, విద్యా కానుక అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా చాలా పథకాలు పెట్టినారు, అన్ని చేస్తారని మీకు నమ్మకం లేదు? ఎందుకని? నమ్మకం లేదు. ఎందువల్ల? ఎటువంటి మాకు నమ్మకం లేదు. మాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రజలకి ఎవరికి చంద్రబాబు మీద నమ్మకం లేదు. ఆయన చేస్తాడనేది ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు జగన్ చాలా తక్కువ సీట్లతో ఓడిపోయారు, దాని వెనకాల ఏమైనా కారణం ఉందా అనుకుంటున్నారు? ఈవీఎంల ద్వారా కుట్రాలు పొందుతున్నారని చెప్పి అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ట్యాంపరింగ్ జరిగిందంటారా? జరిగిందని దేశవ్యాప్తంగా అనుకుంటున్నారు. దాన్ని బట్టి జగన్ సార్ ఏం మాట్లాడతారో, ఇలా ఏం నిర్ణయం తీసుకున్నారో మాకైతే ఇంకా తెలియదు. ఇదే విధంగా ఉంటే మీరు చెప్పినట్టు నమ్మకం లేదంటున్నారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ 5 ఏళ్లలో? చాలా అవకతవకలుగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పెడతారు. వీటికే చాలా గొడవలు సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లే, ప్రతి ఒక్క జిల్లాలో అట్లే ఉంది. ఎక్కడే కానీ ఇంతవరకు మనశ్శాంతి అనేది లేదు ఎవరికి. గ్రామాలలో కానీ, సర్పంచులకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, ఎంపీలకు కానీ, ఎవరికే కానీ, కార్యకర్తకు అనేది కానీ, ఎవరికే కానీ మనశ్శాంతి అనేది లేకుండానే చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు జగన్ ఓడిపోయాడు చాలా తక్కువ సీట్లతో, చాలా మంది ఏదో మోసం జరిగింది అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఇంతకీ జరిగిందా లేదా? ఖచ్చితంగా మోసం జరిగింది. అంటే ఎట్లా, ఏ విధంగా జరుగుతుంది అక్కడ? ఓట్లు అయితే మేము జగన్ సార్ మాకు ఇల్లు ఇచ్చినాడు, అమ్మఒడి వేసినాడు, పిల్లల స్కూల్ బ్యాగులు అవి వేసినాడు, కానీ ఆయనకు ఎట్లయితే మేమైతే ఓట్లు వేసినాము. కానీ ఇది పక్క జగన్ ఓడించాలని అభిప్రాయంతో వాళ్ళు ఓడించారు. అంటే అక్కడ అవతల పార్టీ వాళ్ళు ఏదో చేసినారంటారా? అంతే. జగన్ బాగా చేశాడా, చంద్రబాబు నాయుడు బాగా చేశాడా అంటున్నా? జగన్ బాగా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో మీకు నచ్చింది ఆయన పరిపాలన? చేయలేదు. వైసీపీ కార్యకర్తలపై దాడులు అనేవి జరుగుతున్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దాడులు జరుగుతున్నాయి. ఈ వైసీపీ తెలుగుదేశం పాలనలో అరాచక పాలన జరుగుతున్నది. ఈ పాలన మన ముందు 2019లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు టీడీపీ ఈ అరాచక పాలనలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా భయోభయాలకు గురవుతున్నారు. ఇప్పుడు సచివాలయాలు పగలగొట్టేది, వాటర్ ట్యాంకులు పగలగొట్టేది, ఇవన్నీ నీచ సంస్కృతం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నది. ఇలాంటివి జరగకుండా ఉండాలని మన వైఎస్ఆర్ కార్యకర్తలకు రక్షణ కల్పించి అభిమానులతో ఇబ్బందులు లేకుండా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మనం చూసినట్లయితే నిన్న ఒక భేటీ అనేది జరిగింది, అందులో టీటీడీకి సంబంధించి, అంటే అది మన రాష్ట్రానికి సంబంధించింది, దాంట్లో షేర్ కావాలని అడిగారు. అదేవిధంగా సముద్రంలో హార్బర్స్ విషయంలో కూడా షేర్ కావాలని అడిగారు. ఈ విషయానికి సంబంధించి మీరు ఏమంటారు? అలాంటివి హార్బర్స్ ఇవన్నీ వేస్ట్ కదా. మనము ప్రజా సమస్యల కోసం
పనిచేయాలి. ప్రజలు నిరంతరం ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు. కొన్ని మన వైసీపీ కార్యకర్తలు పింఛన్లు కానీ పీకేశారు. చాలా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది. ఈరోజు రాష్ట్రము రావణ కష్టం మీదుగా ఉన్నది. పాలన చూస్తే చాలా అస్వస్థంగా ఉన్నది. ఈరోజు పింఛన్స్ కానీ తల్లి వందనం అని ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు చేస్తే మంచిదే. మనకు కానీ ప్రజలకు ఉపయోగపడే విధానాలు చేసి మనకు కానీ ప్రతి కార్యకర్త కానీ అన్ని పార్టీలకు ఓట్లు వేసింటారు. మన జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి సిపిఎంలో, సిపిఐ, తెలుగుదేశంలో, బీజేపీలో ఏ పార్టీకి సంబంధించి లేదు. బటన్ నొక్కి ఈరోజు ప్రజలే మనకు బటన్ నొక్కిన దానికి మన తప్పదవులు ఎన్నో జరిగాయి. ఈరోజు ఒక నాయకునికి 10 మంది లబ్ధిదారులు పనిచేస్తే రేపొద్దున మన నాయకుని దగ్గర 10 మంది వస్తారు. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి పీకేసేలా, వీళ్ళ పీకల్లా అని చెప్తున్నారు. కానీ ప్రతి సందర్భంలో ఇలా జరుగుతున్నది. చాలా అరాచక పాలనని అరికట్టాలని